హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఈ యొక్క సందర్భంగా స్వాగతం పలుకుతూ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారి సహకారం అందించిన దానికి వారందరికీ, ముఖ్యంగా వైఆ వాసు గారికి, వైఆ రవి గారికి, వారి కుటుంబానికి, ఈనాడు మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిషేక్ రెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నపల్లి సురేష్ రెడ్డి గారికి, సన్నపల్లి సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా భరత్ కుమార్ యాదవ్ గారికి, డాక్టర్లకి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు డైనమిక్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీదిరెడ్డి గారికి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి, పార్టీ సహచరులకి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 6 డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం, ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిసిస్ బారిన ప్రజలు పడుతున్నారు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద, డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఒక మెరుగైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం కోసం ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఈ మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు. దేశంలో 3,40,00,000 మంది బాధపడుతూ ఉంటే ప్రతి ఏటా 2,30,000 మంది కొత్తగా ఈ మూత్రపిండ వ్యాధితో చేరుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం